మన ఆడపిల్ల, మన ఆడబిడ్డ, మన ఆడబిడ్డ ఉన్న ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి ఒక్క అమ్మకి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క అన్నకి మీరు చేయాల్సింది ఏంటంటే, మన ఆడబిడ్డ చదువుకునే చోట స్కూళ్ళల్లోనైనా కానీ, కాలేజీలలోనైనా కానీ, వృత్తిరీత్యా పనిచేసేటువంటి మన ఆడబిడ్డకు ఎక్కడైనా కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని ఎప్పుడైనా అడిగి, అప్పుడప్పుడు తరచుగా అడిగి తెలుసుకోండి. అదేవిధంగా వాటి సమస్యల గురించి మన ఆడబిడ్డ మన ముందర సౌకర్యవంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించి వారికి వాళ్ళ ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకోండి. అదేవిధంగా ఆడపిల్ల ఏమనుకుంటుందంటే, చదువుకునే చోటనో కాలేజీలోనో పని చేసే చోటనో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఆందోళన పడిపోతారు అని చెప్పేసి ఇబ్బందులకు గురి చేయడం ఎందుకు ఇష్టం ఉండగా అని మన ఆడబిడ్డ ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా మన ఆడబిడ్డను మనం భద్రంగా దాచుకోవాలి, భద్రంగా చూసుకోవాలి. ప్రతి ఆడబిడ్డ ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, తల్లి, తమ్ముడు, అన్న వారి ఇబ్బందుల గురించి అప్పుడప్పుడు అడిగి తెలుసుకొని వాటి సమస్యలను పరిష్కరించుకుందాము కూర్చొని అని చెప్పి మీరైనా చెప్పండి తల్లిదండ్రులు. ఆడపిల్లకి భయం పోగొట్టి భరోసానిచ్చేద్దాం. ప్లీజ్ ఆలోచించండి.